ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాఖలైన రెండో ఛార్జ్ షీట్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా అని, ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇదంతా చేస్తున్నారని చెప్పారు. రెండోసారి ఛార్జ్ షీట్లో పేర్లు దాఖలు చేశారని, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇక లిక్కర్ స్కామ్కు సంబంధించిన అన్ని విషయాలు ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను ఆపివేయాలని, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రజలకు తెలుసునని చెప్పారు. ఈడీ విడుదల చేసిన రెండవ ఛార్జ్షీట్లో చాలామంది ప్రముఖుల పేర్లు చేర్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో కవిత పేరు కూడా చేర్చినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మేము మొదటి నుంచి కూడా అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి వాస్తవాలు ఏమిటి, ప్రభుత్వాలకు జరిగినటువంటి నష్టం ఏమిటి, ఇవేవి తేల్చకుండానే ఈ కేసుకంతా కూడా హైప్ ఇస్తూ ఉన్నారు. కవిత గారికి నోటీసులు ఇవ్వడము, కవిత గారి ఇంటికి వెళ్ళి సోదాలు చేయడము, ఇంటరాగేషన్ చేయడం, వారి నుంచి సమాచారం రాబట్టడము, మళ్ళీ రెండవసారి ఛార్జ్షీట్లో పెట్టడం, ఈ హైప్ ఇస్తూ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాటు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు ఇప్పటికి కూడా తీవ్రమైన అనుమానం ఉంది. ఇదంతా కూడా ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు.